తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హైదరాబాద్ లో కన్న కూతురే తల్లిదండ్రులని ఇంజక్షన్ ఇచ్చి చంపడం జరిగింది. ఎవడో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యాడు. ఏంటి ఈ సొసైటీలో ఇలాంటి ఇన్సిడెంట్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? మానవ సంబంధాలన్నీ కూడా గల్లంతైపోతున్నాయి. వాస్తవంగా ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు ఒకప్పుడు ఉండేవి. ఇప్పుడు ఏమాత్రం మనం నిర్బంధ విద్యలాగా చదువుకోండి అని చెప్పినా ప్రమాదమే, వాళ్ళతో తిరగొద్దని చెప్పినా ప్రమాదమే, అక్కడికి వెళ్ళొద్దని చెప్పినా ప్రమాదమే. ఈ రకంగా తయారైపోయింది. ఎంత ఘోరం! తల్లిదండ్రుల్ని మంచి భవిష్యత్తు, బిడ్డల భవిష్యత్తు ఉండాలని మా తల్లిదండ్రులు ప్రాధేయపడుతుంటారు, కానీ బిడ్డలేమో వీళ్ళ ప్రాణాలు తీసేద్దామని చూస్తున్నారు. అంత మంచిగా కల్లారు ముద్దుగా పెళ్లిడికి వచ్చిన పెంచితే, పైగా తల్లి అప్పుడే అన్నం ఉండి పెట్టిన తర్వాత ఈ పని చేసింది కన్న కూతురు. అవును, చాలా బాధాకర విషయం. ఎందుకంటే అది చూసిన వెంటనే కూడా నేను కూడా కొంచెం ఇబ్బంది పడ్డాను, బాధపడ్డాను కూడా. ఎందుకంటే మనకు కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి ఎవరిని ఏమంటే తర్వాత మన చావు మనం కొని తెచ్చుకుంటున్నాం అనిపిస్తుంది. వాస్తవంగా పిల్లలు 15 సంవత్సరాలు దాటిన తర్వాత ఫ్రీడమ్ అనేటటువంటి ఈ మధ్య కొత్త జాడ్యం ఒకటి వచ్చింది. మేము ఫ్రీడంగా ఉండాలా, మమ్మల్ని ఎవరు కూడా ఇబ్బందులు పెట్టకూడదు, క్రమశిక్షణలో పెట్టకూడదు. క్రమశిక్షణలో పెడితే మేము ఎలా అయితే అలా చేస్తాం, మా ఇష్టం వచ్చినట్టు మేము ఇస్తాం, మా ఇష్టం వచ్చినట్టు మేము బ్రతుకుతాం అని. చట్టంలో ఉన్న లొసుగులను కూడా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఇన్సిడెంట్ చేశాక. అవును, ఏం చెప్తారండి? ఏం చెప్తామండి? ఏం చెప్పడానికి ఏం లేదు. అది కొన్ని సందర్భాల్లో వీళ్ళు అంటుంటారు, ఎప్పుడో కాదురా మనం పూర్వజన్మలో చేసిన పాపాలు ఇప్పుడు పిల్లలుగా పుడతారని. ఒకవేళ వాళ్ళేమో నాకు తెలియదు, కానీ నిజంగా అంత ఘోరంగా తల్లిదండ్రులు ఇద్దరిని కూడా చంపేసిందంటే ఎక్కడో కూడా మానవత్వం లేని ఆడది, మానవత్వం లేని స్త్రీ. అంటే పల్లెటూరు తల్లిదండ్రులు ఏదంటే కన్న కూతురే చెప్పింది కదా, ఇప్పుడు మీకు ఇంజక్షన్ తెచ్చాను మీ మంచి కోసం, హెల్త్ కోసం అని చెప్పి మోసం చేసి ఇంజక్షన్ చేసింది. అలాగే చేస్తున్నారు ఈ మధ్య. కానీ ఒకసారి ఆలోచించాలి, ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా అప్రమత్తంగా ఉంది. మంచి పెంపకం అంటే ఏం లేదు, బిడ్డలకి ఎక్కువగా బిడ్డలతో మాట్లాడుతూ ఉండాలా. ఇప్పుడు తల్లిదండ్రులది అయిపోయింది, పిల్లలది అయిపోయింది. ఫోన్లు వచ్చిన దగ్గర నుంచి ప్రేమలు కూడా అలాగే తగ్గిపోయాయి. ప్రేమ, అభిమానం, ఆప్యాయత అనేవి లేకుండా పోయింది. కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయేమో అనిపిస్తుంది. శిక్షలు ఎలా ఉండాలి? ఖచ్చితంగా తల్లిదండ్రులను చంపినటువంటి దుర్మార్గుల్ని ఖచ్చితంగా కఠినాతికఠినంగా శిక్షించాలా. మళ్ళీ జీవితంలో వాళ్ళు జైలు నుంచి బయటకు రాకూడదు. ముసలాడుకోవాలని బయటకు తిరిగి రావాలి. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఎంత తప్పు చేశాను నేనని. ఖచ్చితంగా ఇలాంటి కేసుల పట్ల పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడ మానవత్వం చూపించకుండా వాళ్ళకి తగిన శిక్ష వేస్తేనే తగినట్టుగా వారికి ఇప్పుడు ఎఫ్ఐఆర్ లో కూడా చాలా కఠినంగా రాసి వాళ్ళకి శిక్ష పడే విధంగా చూడాలని కోరుకుంటున్నాను. సో అంటే దారుణంగా వికారాబాద్ లో కన్న కూతురే చంపింది పేరెంట్స్, దాని గురించి అది ఎలా అంటేనండి, రోజు రోజుకి మనకి ఈ స్వేచ్ఛ రూపమో మరి ఏ రూపమో తెలియదు, కానీ ఆడపిల్లల్లో మరి వైపరీత్యాలు పెరిగిపోతుంది, దారుణాలు అనమాట. అంటే వాళ్ళు పబ్లిక్ కూడా ఎలా ఉన్నారంటే, మనం అలా వదలకపోతే వాళ్ళు ఏదో స్వేచ్ఛ లేకుండా హరించేస్తున్నట్టుగా కొంతమంది దాన్ని భావిస్తున్నారు. కానీ అదే స్వేచ్ఛను వాడుకుని వాళ్ళు ఏదైనా దేనికైనా తెగించవచ్చు, ఏ పనైనా చేయొచ్చు, మనం ఎంతకైనా బరి తెగించవచ్చు అన్న దానికి వాళ్ళు ఎక్కువైపోయింది. అది ఎందుకు కేవలం వాళ్ళ సుఖాల కోసం. అంటే పెళ్లి కాదన్నంత మాత్రాన తల్లిదండ్రులు ఒక 20 సంవత్సరాలు కని పెంచి పోషించిన తల్లిదండ్రులు ఎందుకు కాదన్నారో కూడా ఆలోచించే జ్ఞానం వీళ్ళకు ఉండలేదు. వెళ్ళిపోవాల్సింది ఒక 4 రోజుల తర్వాత వాళ్ళే ఒప్పుకొని పిలిచేవాళ్ళు కదా. అదేనండి, వైపరీత్యం విపరీతం పెరిగిపోతుంది వాళ్ళలో. ఎందుకంటే ఇంకా వీళ్ళు బతికుంటే కనుక నాకు పెళ్ళి అవ్వదు, అందువల్ల వీళ్ళు చంపేయటమే ముఖ్యం. అది వీళ్ళకు వచ్చిన ప్రొవోకింగ్ ఆలోచన కావచ్చు, లేదా దాని బాయ్ ఫ్రెండ్ నుంచి వచ్చే ఆలోచన కూడా కావచ్చు. ఏ రూపం అయితే కన్న తల్లిదండ్రులు చంపుకోవటం అయితే కనుక మహాదారుణం. అది వాళ్ళు మరి అంత మానసిక స్థితి, అంటే అంత ఉధృతమైన మానసిక స్థితికి వాళ్ళు ఎందుకు దిగజారిపోతున్నారో కూడా అర్థం కావట్లే. పల్లెటూరు పేరెంట్స్ అంటే వాళ్ళ తల్లిదండ్రులకి ఏం తెలియదు, ఇంజక్షన్ క్లియర్ గా నేను చెప్పేది ఏంటంటే, ఒక 20 సంవత్సరాలు కని పెంచి పోషించిన తల్లిదండ్రులు నీకెందుకు వద్దంటున్నారు, అసలు ఏ కారణంగా వద్దంటున్నారో, వాడేమన్నా జేబులు కొట్టేవాడా, లేకపోతే పని పాట లేనివాడా, లేకపోతే ట్రాప్ చేసి అమ్మాయిని తిప్పుకునేవాడా అనేది విషయం
వాళ్ళకి ఏమన్నా ముందు తెలిసి వీళ్ళు వద్దన్నా సరే అది గ్రహించలేని స్థితిలో ఉన్నారు. అంటే అల్టిమేట్గా ఏంటంటే అమ్మాయిలు ఆ మగోడి ట్రాప్ లోనే పడేలా ఉన్నారు. చివరికి ఏంటంటే మనం ఒక సింగర్ను కూడా చూసాం. అయితే ఎలాగంటే శిక్ష అయితే ఖచ్చితంగా ఉండాలండి. అంటే ఈ ప్రభుత్వాలు ఏంటంటే కొన్ని అలసత్వాల వల్ల ఏంటంటే ఇటువంటి మరీ దారుణంగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మేజర్ అయితే వాళ్ళు ఏదైనా చేసేయచ్చు అన్న రూలే పెద్ద తప్పండి. అది మేజర్ అయితే ఆ 20 అప్పటి వరకు పెంచి పోషించిన తల్లిదండ్రులు వ్యతిరేకించేయచ్చు అంటే అదేం రూల్ అండి? అవునా కదా? మీరు చెప్పండి. పోనీ మేజర్ అయిపోయినంత మాత్రాన్ని వ్యతిరేకించేయచ్చా? 20 సంవత్సరాలు పెంచి పోషించి చదివించింది అంతా అయిపోయినట్టేనా? అంత అజ్ఞానం. మరి ఆ రూల్స్ ఎవరు పెడతాడో ఆడికి నిజంగా కూతుళ్ళు కానీ పిల్లలు కానీ ఉండుండ్రేమో అనుకుంటున్నాను. ఇది ఎవరో అన్నమాట మళ్ళీ నేను చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళ కనీస కామన్ సెన్స్ లేని వాళ్ళే ఈ రూల్స్ పెడతారు. అప్పుడు దాకా 20 ఇప్పుడు నా కూతురు నేను ఇంత బాగా చదివించుకోవాలి, ఇంత పెద్ద కాలేజీలో చేర్పించాలి, ఇంత ఫీజు కట్టాలి, ఇటువంటి అంటే చాలా సేఫ్గా పంపించాలి. ఒక బస్సులో కానీ లేదా ఎవరినన్నా ఆటోలోనో చాలా సేఫ్గా నా కూతురు వెళ్ళి బాగా చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, భవిష్యత్తులో మంచి ఉద్యోగం వస్తే కనుక తన భవిష్యత్తు బాగుంటుందన్న ఉద్దేశంతో వాళ్ళు ముందుకెళ్ళాలి. కానీ వీళ్ళు ఏంటంటే తల్లిదండ్రులు కూడా లెక్క చేయకుండా ఎవడో 20 సంవత్సరాలు పెంచి పోషించిన వాడిని పక్కనెట్టి 20 రోజులు పరిచయం అయిన వాడికి ఇచ్చేస్తారు వీడి గుట్టంతా, వీళ్ళ గుట్టంతా. అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా ట్రాప్ లో పడిపోతారండి. ఎందుకు తయారవుతుందంటారు ఇట్లా? మొబైల్స్ వల్లనేనా? ఎందుకు తయారైతుందంటే ప్రభుత్వం కూడా పట్టించుకోనట్టు ఉంటుంది కదా. మమ్మల్ని ఏం చేస్తారు, 4 రోజులు పోయి జైలు చేస్తాం, మళ్ళీ ఎప్పటిలాగా వస్తాను. ఒక తల్లిని చంపిందంటే ఎంత బాధ ఉంటది రా. పెళ్లిడికి వచ్చింది కలలు కని ఉంటారు పేరెంట్స్. అరే కళలే కదా, బిడ్డ మీద ఎన్నో ఓపు పెట్టుకుని ఉంటారు, ఎన్నో కళలు ఉంటాయి. కదా మరి పిల్లలు దారి తప్పిపోతా ఉంటే తల్లిదండ్రులు చూసుకునే బాధ్యత ఉంది కదా. మరి వాళ్ళు కూడా ఏం మాట్లాడకుండా మరి సైలెంట్ గా ఉంటే ఎట్టాగా? నువ్వు తల్లిదండ్రి బాధ్యత లేదని మాత్రం ఎప్పుడు బాధ్యత ఉంది కాదనట్లేదు. ట్రాక్ తప్పినప్పుడు కరెక్ట్ వేళ తీసుకురావాలి. మందల అరే 4 దాన్ని మందలు ఇచ్చేటట్టుందా రేపు పిల్లల్ని? ఎలా అనుకుంటాను? అట్లాంటి నేను చాలా చూసుకుంటున్నా. నువ్వు ఏది చెప్పు, తల్లిదండ్రి మాట ఇప్పుడు వినటం లేదు. తల్లి తండ్రి అడ్డం వస్తారని వాళ్ళని తొలగించుకోవటం, వాళ్ళ ప్రపంచం వాళ్ళది వాళ్ళు ఏలుకుంటారు అంతే. ఎవరి మాట వినేటట్టు లేదు ఇప్పుడు జనరేషన్. ఎందుకు ప్రభుత్వం ఏం చేస్తుంది? మగ పిల్లగాళ్ళకి భయం ఉందా? ఆడపిల్లగాళ్ళకి భయం ఉందా? ఎవరికి లేదు. ఇప్పుడు ఆడపిల్లదే తప్పని మగ పిల్లగాళ్ళకి తప్పు ఉందా? తల్లిదండ్రులు ఎక్కడో చదువుకోరాని ఎక్కడో కూలీ 4 చేసి పంపిస్తా ఉంటే ఈ అమ్మాయిలు తీసుకొని పార్కులు ఎమ్మడి బట్ట తిరుగుకుంటా ఇట్లా చేస్తుంటే ఒకరిని చూసి ఒకడు ఇవే నడుస్తున్నాయి. తల్లిని చూసినా ఎంత ఘోరంగా చంపిర్రా, అది ఎంత బాధాకరం చెప్పు. రోజు రోజు ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి కానీ ప్రజలు ఎందుకు చైతన్యం రావట్లేదు? చైతన్యం ఎందుకు వస్తుంది? అసలోడు రాజ్యమేలేటోడు మంచోడు అయితే వీళ్ళని చంపంగానే వాళ్ళని అమ్మటే ఏదో ఒక శిక్షణ ఏదో ఒకటి కఠినంగా తీసుకుంటే, కఠినమైన పరీక్ష తీసుకుంటే ఇంకొకటి అయ్యో నా తల్లిని ఏమన్నా చేసినా, నేనేం తప్పు చేసినా మళ్ళీ నన్ను ఏం చేస్తారన్న భయం ఉంటది. ఆ భయం ఎక్కడుంది? సమాజంలో ఏదన్నా భయం ఉందా? తల్లిదండ్రి భయం లేదు, పోలీసోడు ఏమన్నా చేస్తాడని భయం లేదు, ఎవ్వరు భయం లేదు. మాది మేము తింటున్నాం, మాకేం భయం. నమస్తే. ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన ఒక పర్సన్ కోసము కన్న తల్లిదండ్రులను కూడా చంపేసుకునే స్థాయికి ఇప్పుడున్న జనరేషన్ కొంతమంది ఉన్నారు. దాని గురించి ఏమంటారు? అమ్మ నాన్నల్ని చంపేంతగా ఆలోచించింది ఒక అబ్బాయి కోసం అంటే రేపనేది వాడిని చంపదంటారా? ఖచ్చితంగా వానికి ఒక కుక్కరో లేకపోతే ఒక డ్రమ్ము అదే గతి అవుతుంది. ఇన్స్టాగ్రామ్ లో ఆఫ్టర్ ఆల్ ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయిన కోసము తల్లిదండ్రులను చంపడం ఏంది? తల్లి నేను కని పెంచి పెద్ద చేసి నేను చదివించి ఒక నర్సు చేసింది దానికైనా నా ఫాల్తు ఉండా? నిన్ను ఏం అవసరానికి తల్లిదండ్రులు చంపేంత తప్పేం చేసిరు వాళ్ళు? నీకు ఇష్టం ఉందనుకో లేచిపోవాలి. నీకు ఓడడ్డం ఉన్నాడు? ఒకరిని చంపే హక్కు ఎవరికి లేదు. తల్లిదండ్రులని చంపి ఇంత నీచంగా తయారైపోతున్నావు. వానికాడ అంతగానో ఏమన్నా నీకు దాచిపెట్టుకున్నావేమో, ఏమైనా ముళ్ళే ఉంటే చెప్పగా చేయక ఒక నైట్ లేచిపోయేది ఉంటుంది. ఎందుకు చంపడము? మరీ దారుణంగా ఇంజక్షన్ ఇచ్చి చంపించేంత తప్పు ఏం చేసిరంటే నేను కనడం వాళ్ళు చేసిన తప్పు. అంత మించి మాయ కాదు, అది కరోనా వైరస్. ఇక అంతే, గజ్జి. అది ప్రేమ ఏడుంది? ప్రేమ ఉంటే నిజంగా ప్రేమ ఉంటే అట్లా తల్లిదండ్రులను ఎవరు చంపరు. తల్లిదండ్రులు కూడా ప్రేమనే. 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు కానీ పెంచిన తల్లిదండ్రుల కంటే మధ్యలో ఆఫ్టర్ ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన ఒక బోకు ముండగొడుకు ఎక్కువైపోయిందా? కామం అది. 4 రోజులు పార్క్ లో చుట్టూ లేకపోతే ఓయేల చుట్టూ పోయిరు అనుకో మొత్తం తీరిపోతుంది. అప్పుడు తెలిసి వస్తుంది అమ్మ నాన్న విలువేందో. వాడు కనలేదు, వాడు పెంచలేదు, వాడు చూడలేదు, వాని కోసం చంపుకున్నావు అంటే రేపనాడు వాడిని చంపదా?
పక్కా చంపుతుంది. ఒక మేడం 100 మందిని సెన్సర్ కొట్టినట్టు ఇది 200 మందిని కొడుతుంది సెన్సర్. అవసరమా? మీకు ఇష్టం ఉందనుకో ఒప్పియలేరుగా లేచిపోరి. ఎవడడ్డం ఉండి మీకు స్వేచ్ఛ అన్నారు కదా, ఫ్రీడమ్ అడిగిన అనసూయ కాడికి కోరి లేచిపోయి అందరు కలిసి అనసూయ కాడికి పోండి. ఫ్రీడమ్ కావాలంటే అనసూయ ఇస్తుంది మీకు ఫ్రీడమ్. ఎందుకు ఫ్రీడమ్ అంటే ఇట్లా తల్లిదండ్రులు చంపనికే ఫ్రీడమ్ కావాలి. డ్యూటీ నుంచి ఇంటికి రాగానే తల్లి అన్నం వండి పెట్టిన తర్వాత నీకు ఒళ్ళు నొప్పులు ఉన్నాయి కదా, నేను ఇంజక్షన్ చేసిన నీ కోసం అని చెప్పేసి వాళ్ళని మోసం చేసి, అంటే వాళ్ళ హెల్త్ బాగా చేసిన అని చెప్పి ఇంజక్షన్ మోసం చేయడం దానికి కొత్త ఏం కాదు కదా. దాన్ని కూడా మరి చేసుకుంటా అనుకున్నాను కానీ ఆయనకనే సిగ్గు శరం ఉండాలి. ఆఫ్టర్ ఆల్ ఏం కాదు, మొహం చూడలేదు ముక్కు చూడలేదు, ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయిపోయి తల్లిదండ్రులు చంపే కాడికి వచ్చిర్రు అంటే ఈ పిల్లల్ని చంపుతున్నారు, తల్లిదండ్రులను చంపుతున్నారు. లేచిపోయేటోళ్ళు ఊక లేచిపోరి అమ్మ మీకు ఎవడు అడ్డం ఉన్నాడు? ఎవడు మీకు అడ్డం లేడు. హైదరాబాద్ లో 4 దిక్కులు ఓపెన్ ఉన్నాయి దారాలు మొత్తం. కేసీఆర్ ముయ్యలేదు, రేవంత్ రెడ్డి ముయ్యలేదు, మోడీ ముయ్యలేదు. నేను భయం లేదు వీళ్ళకి, చట్టాల మీద పోలీసుల మీద భయం లేదా? చంపితే ఇలాంటివి ఉంటాయి కాన్సిక్వెన్సెస్ అని. ఇప్పుడు వాళ్ళ వరకు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది మన వరకు రాదు కదా అనే ఉద్దేశంతో పోతున్నారు. కానీ తప్పు ఎప్పుడైనా బయటికి రావాల్సిందే. ఇప్పుడు ఇవి పోలీసు వాళ్ళు కూడా మంచిగా తీసుకోవచ్చు, తడిచిపోయేట అడుగు కొడితే ఇంకోసారి ఇట్లాంటివి చెయ్యరు. ఎన్ని మానభంగాలు జరుగుతున్నాయి, ఎన్ని హత్యలు జరుగుతున్నాయి, ఏ ప్రభుత్వం ముందుకు రావట్లేదు, ఏం జరగట్లేదు. కానీ అంటే మాత్రం ధర్నాలు చేస్తారు రోడ్ల మీదకి వచ్చి. ప్రతి ఒక్కరు ధర్నాలు చేస్తారు, భయం లేకనే కదా. ఇప్పుడు ఆ రోడ్లో పోతుంటే గట్టి ఒక్కసారి ఆ రోడ్లో పోవద్దని కొట్టినాం అనుకో, ఇంకోటి చెయ్యాలంటే కూడా భయపడాలి. అట్లుండాలి. ఏం చేస్తున్నారు? తీసుకోబోతున్నారు, పిఎస్ అంటున్నారు, జైలు పెడుతున్నారు, 1-2 సంవత్సరాలు ఉంచుతున్నారు. అదే అట్లా చేసిన నాటి రోడ్డు మీద బట్టలు ఇప్పుకుంటా దోముకుంటా తీసుకోవాలి చేస్తారు ఇంకోసారి ఎవడన్నా? ఎవరు చెయ్యడు. భయం లేకనే ప్రేమ లేదురా నాయన, మొత్తం కామమే ఉంది, డ్రమ్ములే ఉన్నాయి. తర్వాత మీ మొగాళ్ళకి ఇంక అదే గతి. మీ అందరికి డ్రమ్ములు కుక్కర్లు అవే గతి అయితే లాస్ట్ వరకు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.